గజేంద్రుడు తపనేనండి. ఆ రోజు ఆయింది ఆర్తే, ఏదో కావాలి నాకు, మరణానుభూతి కలిగింది, నేను ఈ శరీరం కాదని తెలిసింది, ఈ శరీరం వద్ద చెత్త కట్టే, ఇది నాకు భారం అయిపోయింది. ఇక్కడ ఏదో అక్కడ ఒక మాట అంటారు రమణ మహర్షి, ఏనుగును తీసుకొచ్చి సంచిలో కుక్కినట్టుగా ఉందంట. మనకి ఎప్పుడైనా కలిగిందా అనుభూతి? ఏనుగును తీసుకొచ్చి సంచిలో కలిగినట్టుగా ఉంది. ఇంకా ఈ దేహవాంఛలు తీర్చుకుందుకు మనం ఇంకా వస్తువులు కొంటున్నాం, భోగాలు అలవాటు చేసుకుంటున్నాం, డబ్బులు సంపాదిస్తున్నాం. మనం ఏమనుకుంటున్నాం, ఏనుగు అంత ఉంది శరీరం, ఇంకా ఇంకా డబ్బు ఎంత ఉంది, జన సంచిలా ఉంది అనుకుంటున్నాం. మనం ఇక్కడ సంచిలో ఏనుగును కుక్కారు అని అనుకోవట్లేదు. మనం ఏనుగంత శరీరాన్ని పెంచుకుని దానికి కావలసిన రొట్ట గడ్డి అంతా భోగభాగ్యాల రూపంలో వేద్దాం అనుకుంటున్నాం మనం. ఇది వదిలేయగలగాలి, అప్పుడు తెలుస్తుంది ఖచ్చితంగా. అందుకని ఆ ప్రార్థనకి విష్ణువు ఎలా చలించాడు? ఆ ప్రార్థన ఎక్కడికి వినపడింది? ఇక్కడెక్కడో ఈయన కాసారంలో ఉంటే అక్కడ లేదు. అది ఈయన చేసిన రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అన్న పిలుపు ఎక్కడికి వినపడింది? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృతసర ప్రాంతేందుకంతోపలోత్పల పనియంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విఫల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాలించి సంరంభియై. అంత దూరం వినపడుతుంది ఖచ్చితంగా. పోతన గారు అంత పెద్ద సమాసం ఎందుకు వాడాడు? ఆ మూల సౌధంబుదాపల మందారవనంతరం మృతపర ప్రాంతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది. ఇంత పొడుగు ఎందుకండి? పక్క మీద పడుకున్నాడు, లక్ష్మీదేవి సేవిస్తుందంటే రెండు మొక్కల్లో అర్థమైపోవాలా? అర్థమైపోయేది కవిత్వం కాదు, పరమార్థంగా మారేది కవిత్వం. అర్థం కావడం సమస్య కాదు. అక్కడ పద్యం పాడగానే మీ అందరి హృదయాల్లోనూ విష్ణువు పట్ల భక్తి కలిగిందా లేదా, అది పరమార్థం. అర్థం కావడం ముఖ్యం కాదు. ఇక్కడ ప్రతి పదార్థాల తాత్పర్యాలు 10వ తరగతి విద్యార్థుల పని, ఆధ్యాత్మిక సాధకుల పని కాదు. ఆ పిలుపు అక్కడికి వినపడింది. వినపడంతో ఆయన అన్నాడు సవరంభియ్యై. ఎంత తొందరగా వచ్చాడు అంటే, సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు, ఏ పరివారంబును జీరడు అభ్రగపతిన్ పన్నింపడు, ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, ఆకర్ణికంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, వివాద ప్రోత్థిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు, గజ ప్రణావనోత్సాహియై. అంత తొందరగా వస్తాడు. అది రమణ మహర్షి చెప్పిన మాట. అబద్ధం ఎందుకు అవుతుంది? పురాణ కాలంలోనూ నిజమైంది, నవీన కాలంలోనూ నిజమవుతుంది. అంత ఆర్తి ఉందా? అంత ఆర్తి ఉందా? ఆత్మజ్ఞానం గురించిన ఆర్తి ఉందా? అన్నం అరగలేదని అజీర్తి ఉందా? ఆలోచించుకోవాలి. ఈ కడుపు నొప్పి ఒక్కటి తగ్గించునా అన్నట్టు అదొక్కటి తగ్గిస్తాడు. దాన్ని తగ్గించడానికి ఇంత బెళ్ళ చాలు, డాక్టర్ చాలు, దేవుడు ఎందుకండి? లేకపోతే అదో కడుపు నొప్పితో పోతే శనే వదిలిపోతుంది, మొత్తం గొడవ లేదు, ఇంకా డాక్టర్ పని లేదు, దేహం పని లేదు. దీనికోసం మనం చచ్చిపోయి ఇక్కడ దేవుణ్ణి ప్రార్థిస్తాం. ఈ ఒక్కటి తగ్గిస్తే నీ ఆశ్రమానికి వస్తా. అబ్బా ఇదో లంచం ఇక్కడ, ఇప్పుడు రాకపోతే ఆయనకి నష్టం. ఈ వ్యామోహాల నుంచి మనం బయటపడాలి. అలాగే వచ్చాడే. అలాగే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూడా సరస్వతి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం, విష్ణువు విగ్రహం, రాముడి విగ్రహం, ఏ విగ్రహం ఉన్నా సరే ఒక ఆర్తి మనస్సులో ఉండాలి. నాకు ఎందుకు కనపడవు నువ్వు? ఎన్నాళ్ళీ చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దేవి, ఎన్నాళ్ళీ చలనమ్ములేని శిలవై ఏడ్పింతువో దేవి, నా కన్నులు నీ పదపద్మకంతి కనగా కన్నీళ్ల నర్చింపగా, ఎన్నో పద్యములల్లి నీ కొరకునై ఏండ్లైన పూండ్లైన చూచు, నా కన్నులు నీ పద్మకంతి కనగా కన్నీళ్ల నర్చింపగా, ఎన్నో పద్యములల్లి నీ కొరకునై ఏండ్లైన పూండ్లైన చూచు, నా మీదన కోపమా, నా మీదన కోపమా, భగవతి శ్రోతస్విని భారతి. ఇంత ఆర్తితో మనం ప్రార్థన చేయగలగాలి. అప్పుడు నువ్వు కోరుకున్న సరస్వతి రూపంలోనే సాక్షాత్కారం అవుతుంది. ఎందుకమ్మా ఈ బండరాయిలా కూర్చుంటావు? ఎంతకాలం ఇలా ఏడవాలి మేము ఇక్కడ? ఒక్కసారి దర్శనం ఇవ్వచ్చు కదా, వీణవాయించే సరస్వతి రూపంలో అని నేను ప్రార్థిస్తాను. ఎందుకంటే నేను అవధానిని, నేను కవిని, నాకు 1,000,000 మంది దేవతల కంటే మా సరస్వతీదేవే ఎక్కువ. మాకు ఈ విద్య ఇచ్చింది ఆవిడ. ఒక్కో విద్యకు ఒకళ్ళు ఉంటారు కదా, డబ్బు లక్ష్మీదేవి ఇస్తుంది. డిపార్ట్మెంట్లు మంత్రి శాఖల్లా ఉంటాయి మన దగ్గర. అందుకని మాకు విద్య ఎవరు? సరస్వతి కటాక్షములు. అమ్మ నీ వల్ల ఇంతవాడిని అయ్యాం కదా, నువ్వు కనపడవు. దేనికి ఇదంతా పనిలేక మేమే నువ్వు అనుకుంటున్నారు ఇక్కడ, నువ్వే సరస్వతి, నువ్వే ఇది ఆటంతో ఇంకాస్త గర్వం వచ్చేస్తుందేమో అని భయంగా ఉందమ్మా. నువ్వు కనపడితే నేనేమిటో నువ్వేమిటో తెలుస్తుంది కదా అని నేనే ఏడిచా మా ఇంట్లో సరస్వతి విగ్రహం దగ్గర. మళ్ళీ సరస్వతి క్షేత్రానికి వెళ్ళి ఆడవాలి, అది ఇంట్లో ఉన్న విగ్రహం కూడా అదే, అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఇది ఇంత తీవ్రార్తి కలగాలంటే లోకంలో సంసార జీవితంలో మన ప్రవర్తన కూడా ఎలా ఉండాలంటే రమణ మహర్షి చెబుతారు, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ ఉండాలయ్యా అంట.
ఇది వేదాంతం చెప్పిన మాటే. దానికి మంచి ఉదాహరణలు చెబుతారు ఆయన. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. కర్మలో అకర్మ అంటే రమణ మహర్షి ఏం చెప్పారో తెలుసా? చక్కని మాట చెప్పారు. ఎక్కడికో భార్య భర్త పిల్లాన్ని తీసుకుని వెళ్ళొస్తారు బయటికి. రాత్రి 9ంటికి వస్తారు. అప్పుడు ఆ పిల్లాడికి అప్పటికే దారిలోనే నిద్ర వచ్చేసింది వాడికి. వాడు ఇంకా పడుకోవాలనుకుంటాడు. ఇంట్లో దిగబట్టగానే మనసమే పడుకుంటాడు చిన్నపిల్లాడు. తల్లి ఏం చేస్తుంది? వీడు ఏమీ తినకుండా పడుకుంటాడు. ఇప్పుడు అర్ధరాత్రి 12ంటికి లేచి అన్నం అంటాడు అని తల్లికి వాడు యోగక్షేమాలు తెలుసును కాబట్టి ఆ నిద్రపోయేవాడిని బలవంతంగానైనా లేపి 4 ముద్దలు తిని, పెరుగు ముద్దలు రా, నాకు వద్దమ్మా పడుకుంటా అంటాడు వీడికి. అయినా సరే వాడు మెడ దగ్గర చెయ్యేసి అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే అని ఎక్కడో మా అమ్మ గురించి చెప్పాను. అమ్మ అరచేతి స్పరిశయే అన్నమయ్యే. అర్ధరాత్రి అయినా సరే తల్లి అంత ప్రేమగా లేపి ఆ మెడ దగ్గర చెయ్యగానే సగం ఆకలి తీరిపోతుంది బిడ్డకి. అలాగే పెట్టి వద్దాం నాన్న, ఇది మీ మావయ్య ముద్ద, ఇది మీ నాన్నగారి ముద్ద, ఇది మీ అన్నయ్య ముద్ద అని 16 ముద్దలు తినిపించేస్తుంది ప్రేమ. ఆ బిడ్డకి తిన్నట్టు తెలియదు. గమనించండి, మహర్షి చెప్పిన ఉదాహరణ. సంసార జీవితంతో సంబంధం లేనివాడు ఉదాహరణలన్నీ సంసారం నుంచే తీసుకున్నాడు. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం కాబట్టి మనకి ఇలా చెబితేనే అర్థమవుతుంది. అందుకని బిడ్డ నిద్రపోతున్నాడు, కానీ తల్లికి ఏమిటంటే ఎప్పుడూ అర్ధరాత్రి లేస్తాడు, ఆకలి అంటాడు. ఎలాగా ఇది తినే రకం కాదు వీడు అని ఏదో చేసి మొత్తం మీద తను తినే ముందు వాడిని ఇలాగ బలవంతంగా లేపి ఈ 2 ముద్దలు పడుకుంది. కానీ ఇంకే పొద్దున అసలు నువ్వు లేవద్దు, బడికి కూడా వెళ్ళొద్దు, ఏదో చెప్పేసి 2 ముద్దలు తినిపిస్తుంది. పొద్దున్న లేచాక నాకు అన్నం పెట్టలేదు అంటాడు, నేను ఆకలేసి పడుకున్నానంటాడు. తిన్నాడు కదా, తినలేదు అంటున్నాడు. కర్మలో అకర్మ అంటే ఇదే అని చెప్పారు మహర్షి. ఎంత చక్కని ఉదాహరణ, ఎంత చక్కని ఉదాహరణ. కర్మలో అకర్మ. పని జరిగింది కానీ జరగలేదని జరిగిన వాడికి అనిపిస్తుంది. సరిగ్గా మన జీవితంలో ఇలాగే ఉండాలి. పనులు జరగాలి, అవి జరగలేదనే అనిపించాలి మనకి. జరిగినా జరగకపోయినా ఒక్కటే అనిపించాలి. జరగడం కోసమని రావద్దు ఇక్కడికి. జరిగేది ఏదో ఖచ్చితంగా జరుగుతుంది. జరగకూడనిది ఎంతమంది ప్రయత్నించినను జరగదు. జరగవలసినది ఎంతమంది అడ్డుకొన్ననో ఆగదు. కావున మౌనముగా ఉండుటే శ్రేయస్కరము అని ఆయన ఉటంకింపు ఉందా లేదా? చాలా చోట్ల కార్యాలయాల్లో ఆయన బొమ్మేసేది ఉండడం చూశాను. అది చూశాకే మనశ్శాంతి కలుగుతుంది ఎవరికైనా. ఇది ఇలాగే అవ్వాలి, ఇది ఇలాగే అవ్వాలి. పిల్లాడికి పెళ్ళి అవ్వలేదు, పిల్లకి ఏదో ఉద్యోగం రాదు. వస్తుందమ్మా, వాళ్ళ పెళ్ళికి తగిన వాళ్ళు పుట్టాలిగా. పరీక్షిత్తు సర్పయాగంలాగే జనమేజయుడే పుట్టలేదు, ఇంకా సర్పయాగం కూడా చేస్తాడు. నీ కొడుకు కోడలు రావాలనుకుంటున్నావు, ఆ పిల్ల పుట్టాలి కదా. ఏదో జరగాలి కదా. వాళ్ళు ఎక్కడో ఉన్నారు అమెరికాలో, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చాక మీ గురించి పరిచయం అవుతుంది. 2 ఏళ్ళకి అవుతుంది. ఏమైంది నష్టం మనకి? ఇలాగ వెంటనే అనడం వల్ల పనులు చెడిపోతాయి. ఇది కర్మలో అకర్మ. అందుకే మన జీవితంలో మనం కూడా ఉండాలి. జరిగేది జరుగుతుంది, జరగనిది ఎలాగూ జరగదు. ఇంకా మనం ఊరికే దేనికి తాపత్రయపడ్డ నిమిత్త మాత్రంగా ప్రయత్నం చేద్దాం. నిమిత్త మాత్రంగా ప్రయత్నం అంటే ఎలా ఉంటుంది? అంతయు సాక్షిగా గనుట అభ్యునచో. పనసకాయ అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది. అంతయు సాక్షిగా గనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. అంతయు సాక్షిగా గనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతిగంటదు గదా. పనస పండును కోయగ నూనె రాయ ఆవంతయు చేతిగంటదు గదా. మదిబూయు అసంగతైలమున్ పంతము మాని ధర్మములు బాధ్యతలున్ నెరవేర్చుకొమ్మికన్. పనసకాయ తరుగుతున్నప్పుడు, పనస పళ్ళ కోసం పనసకాయ తరుగుతున్నప్పుడు చూడండి, వేదాంతం అర్థమవుతుంది. కేజీకి నేనా ఊరికే తగద పెట్టుకోవడం కాదు ఇక్కడ. వాడు పేదవాడు, వాడు బతకాలమ్మా. ఎదవ బేరాలు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవారుతున్నామంటే మనం మనుషులం కాదండి. నేను చేసి మీకు చెబుతున్నా. మా ఇంట్లో షరతు, కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరం ఆడద్దు. నీకు ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను. ఏసీ హోటల్లో ఆడు. ఏసీ హోటల్లో అప్పుడు ఎవడ నేను నోరు మూసి కూర్చుంటాం ఇక్కడ. వాడు ఎదవచ్చారు పనికి మాలింది వాడు చూపించి 25,000 అనగానే అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు, దానికి లోపల చెనుకులు ఉన్నాయి. నువ్వు చోట్ల ఏసీ చూసావు, ఇక్కడ నీకు టీ కూడా ఇచ్చాడు. అంతేకాదు, ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసామంటాడు. అంత వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడా చూడలేదు, ఇక్కడే చూశాడు. ఇదో పెద్ద నాటకం. దీనికి పడిపోతాం మనం. అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడ ఉంటుంది పాప, ఆవిడకి అదే దిక్కు. ఓ 25 పళ్ళు అక్కడ పెట్టుకుంటుంది, నమస్కారం పెట్టి కోరుతున్నా. అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మా. అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి. మనం ధనవంతులం. 10 పళ్ళు కొంటే 100 రూపాయలు 200 పెడితే మనకి పోయేదేం లేదు. ఇక్కడ ఆ ముసలావిడికి ఆ పూట అన్నం అది. వాళ్ళు ఎందుకు ప్రభుత్వాలకు వదిలేసి పింఛన్ పథకాలకి బలి చేస్తారు వాళ్ళని? మనం పోషించలేమా? అవసరం లేకపోయినా పళ్ళు కొనాలండి. అక్కడ ఆపే, బండి ఆపే, కారు ఆపే, కొను. 1 కేజీ పళ్ళు కొని పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి.
గుళ్ళో ఇచ్చేయి, ఎవరికైనా ఇచ్చేయి, లేకపోతే ఇంట్లో ఉన్నాయి, ఏం పర్వాలా. ఎందుకు అని అక్కడ వచ్చేసి ఇలా చూసి అలా పోనీ మంచి పండు కోసం చూస్తే పర్వాలేదు, బేరవాడకూడదండి. నేను బేరవాడినమ్మా కుదురుతుంది. అందుకని సామెత అది మాకు కూడా వర్తిస్తుంది. అరుణాచలం వచ్చాం కదా అని పక్కనే ఇంకో అరుణాచలం ఉంది రందండి, దీన్నే పనసగా తెద్దినమంటారు. రారండి అలాగా. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక మాట లేకుండా దక్షిణామూర్తి పాదాల సాక్షిగా చెబుతున్నా, నాకు ఇచ్చిన గదిలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వచ్చానమ్మా. నేను అందుకోసం వచ్చా, ఆ పనే చేస్తా. ఈ 3 రోజులు నా జీవితంలో గొప్ప అదృష్టం. పెళ్ళైన 3 రాత్రులు కూడా ఎలా ఉన్నాయో నాకు అంత గుర్తు లేదు, కానీ ఈ 3 రాత్రులు నేను మర్చిపోను. ఇది మొత్తం మౌనం, ఇది ధ్యాన కేంద్రం, మనం అక్కడ చేసుకోవాలి. మనం ఊరికే పెడితే వేరు, వాళ్ళు పిలిచినప్పుడు పిలిస్తే పెడితే వేరు, కాస్త గౌరవం కూడా ఉంటుంది, దానికి ఇబ్బందులు ఉండవు. అందుకని వచ్చాం, అది ముఖ్యం. ఇక్కడ 10 మందిని కలవడం, వాళ్ళ దగ్గర కార్యక్రమాలు పెట్టించుకోవడం, విజిటింగ్ కార్డులు తీసుకోవడం, ఫోన్లు చేయడం, ఇదంతా పనికి మాలిన వ్యవహారం. ఇది వాళ్ళు అడిగితే మనకు కావాలంటే చేస్తాం, లేత లేదు ఇక్కడ. అంటే పనసకాయ తెద్దినమంటారు. వచ్చారు కదా పక్కనే గుడి అండి, మీరు చూస్తే బాగుంటుంది. అసలు నేను చూస్తే గుడి బాగుంటుంది అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదన్నమాట. మీరు వస్తే గుడి పావనం అవుతుందనే మాట విన నేను చెవులు మూసుకుంటా. బాబోయ్, నేను వస్తే గుడి పావనం, దేవుడు ఏమయ్యాడు? దేవుడి మీద నమ్మకం పోయింది మనకి. ఎవరో రావాలి, ఓ స్వామీజీ వస్తే పావనం. స్వామీజీ వల్ల గుడి పావనం అవుతుందా, స్వామి వల్ల పావనం అవుతుందా? ఆలోచించండి. అక్కడ దేవుడు ఉన్నాడు కదండి, రావడం ఆయన ఇష్టం అండి, మనం ఎందుకంటే పిలుస్తున్నాం. ఇక్కడ వచ్చే వరకు ప్రాణం తీసేయడమే, ఇంకా రికమెండేషన్లు ఎక్కడెక్కడి నుంచో. ఎందుకు ఇది? ఉన్నవాళ్ళని జడగొట్టడం, జ్ఞానులు కూడా అజ్ఞానులు చేయడం. ఆ గుళ్ళోకి నువ్వెళ్ళు, కూర్చో, అక్కడ చేసే ధ్యానం చేసుకో, నేనెందుకు రావాలి? మొత్తం వచ్చిన మనిషి ఓ 10 క్యాంపులు పెట్టుకుని సబ్జెక్ట్ అంతా పాడైపోయి ఉపన్యాసం నాశనం అయిపోవాలి చివరికి. ఉపన్యాసం కూడా పెద్ద విషయం కాదండి, ఇన్ని అవధానాలు చేసిన వాళ్ళ ఎలాగో అలా చెబుతాం. ఆ లోపల ధ్యానం చేసుకోకపోతే దానికి వివిక్త దేశ శైవిత్వం అరతిరి జన సంస్థది అని ఏకాంతంతో జనంతో ఏ సంబంధం లేకుండా ఉండడం. ఈ 3 రోజులు అరుణాచలంలో కూడా నాకు దొరక్కపోతే ఇంకెక్కడ దొరుకుతుందండి? మిగిలినవన్నీ బజార్లు, హోటళ్ళే కదా మేము వెళ్ళేవి. ఇక్కడ ఒక్కటి చోటే కదా భగవత్ కేంద్రం. దానికోసం తపిస్తామమ్మా హృదయం. నేనే నాటకాల మాటలు చెప్పట్లా గొప్ప కోసం, దానికోసం తపిస్తాం. భార్యతో మాట్లాడడం కూడా మానేస్తాం, అంతే లెక్క. ఇక్కడ వచ్చింది ఎందుకు? అది కూడా పెద్ద విషయం కాదు. నా అదృష్టం అనుకూలంగా ఉండే ఇల్లాలు దొరికింది. ఎప్పుడూ మాట్లాడలేదు ఏమిటో అడగదు. మీరు ధ్యానంలో ఉన్నారు, సంతోషం ఉంటుంది, చాలు అది ఇంకేం అక్కర్లేదు. ఇక్కడ ఆవిడ తలుపు దగ్గర పెట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఆయన ధ్యానంలో ఉన్నారు, వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది, చాలు. ఈ పరిణామాలు ఎందుకు ఏర్పడతాయో కూడా చెప్తున్నా, మొహమాటం లేకుండా. మన దృష్టి పూర్తిగా భగవంతుని మీద ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు సహా, కార్యాలయాలు సహా సమస్తం ఆయన మార్చేస్తాడమ్మా. అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి. మనం ఏం ప్రయత్నం చేయక్కల, ఎవరిని మందలించక్కల, అందరూ అనుకూలంగా మారిపోతారు. భగవత్ శక్తి ప్రసరించే చోట వ్యతిరేకత ఉండదు, అనుకూలత తప్ప. అది మనం ప్రసరింపజేయాలి. అది ధ్యానం ద్వారా జరుగుతుంది. అందుకని కర్మలో అకర్మ చూసామంటే పనసపండు సరిగ్గా కోస్తుంటే ఏమవుతుంది? పనసపొట్టు కూర ఉండేవాడు పెద్ద యాతన. మా ఇళ్లలో చూసేవాళ్ళం. కొందరు వాడు పొద్దున్నే కాస్త స్నానం అది చేసి అక్కడ కూర్చొని మరి తండ్రి తద్దినం కోసం కదా ఓ పెద్ద లుంగీ పంచోడు కింద పరుచుకొని ఇంకో లుంగీ పంచి ఈయనగారు కట్టుకుని, ఆ లుంగీ పంచి మళ్ళీ పైకి లేక కూర్చొని మధ్యలో ఈ పనసకాయ పెట్టుకుని ఇలా కొట్టు ఓ పెద్ద పని 3 గంటల పని. ఇది ఆడాళ్ళ వల్ల కాదు. మరి తినేది ఎక్కువనే, కొట్టేది ఎక్కువనే. కొట్టుకోండి మీకోసమే అంట. ఈ చేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు 2 చేతులకు నూనె రాసుకుంటారు. ఆ నూనె రాసుకుని పనసకాయను కొడితే మీకు అది ఏమీ అంటుకోదు. సరిగ్గా మనం కర్మలు చేసేటప్పుడు ఇంట బయట ఏం పనులు చేసినా అలా ఉండాలి. మది భూయు అసంగతైలమున్ అంతయు సాక్షిగా గనుట అబ్బినచో, అంత సాక్షిగా చూడ్డానికి అలవాటు పడాలి. అది అబ్బితే నిగమంత తత్వముల్ బంతులు నీయుడిన్, వేదాంత తత్వాలతో బంతుల్లా ఆడుకోవచ్చమ్మా, బంతుల్లా ఆడుకోవచ్చు. ఆ మహర్షి సోఫాలో కూర్చుని అలాగే ఆడుకున్నాడు, నవ్వుకున్నాడు, చిద్విలాసంగా తీసుకున్నాడు. రాళ్ళు విసిరినా అలాగే తీసుకున్నాడు, కోతులు వచ్చి పీకినా అలాగే తీసుకున్నాడు. ఓ కోతి ఆయనకి ఏదో వేరుశెనగ పప్పులు పడుతుంటే చెంపమే కొట్టింది. నీకెందుకురా అంత కోపం అన్నాడు. ఏమనలేదు, దాని మీద కేసు పెట్టలేదు. అది జీవియే కదా అనుకున్నాడు. దానికి నన్ను కొట్టకూడదని తెలుసా? రమణ మహర్షి ద్వారా ఏదో పట్టుకొచ్చారు, అక్కడ పెట్టమన్నారు, ఆయన పెట్టారు. కోతి వచ్చేసింది కిటికీలోంచి. మరి కోతికి పళ్ళకి రాబోతే దేనికోసం? జ్ఞానోపదేశం విందామని వస్తుందా? దాని బాధ దాన్ని, అది వచ్చింది. ఇప్పుడు తరివేస్తున్నారు, వెంటనే కర్రబెట్టి కొట్టేస్తున్నారు అక్కడ మేనేజర్లు వాళ్ళు. ఈయన అన్నాడు, కొట్టకండి, ఇదే మనం చేసే పని. మనం సన్యాసులం, సాటి సన్యాసిని గౌరవించాం, ఇంకేమిటి అన్నాడు. వాళ్ళకి మతిపోయింది ఈ మాట వినగానే. సాటి సన్యాసి ఎవరున్నారు ఇక్కడ? ఆయన వెంటనే చెప్పాడు, ఆ కోతే. నేను ఎంత సన్యాసో అది అంతే సన్యాసి. కావాలంటే చూడండి, సన్యాసి ధర్మాలు ఏమిటి? ఇంట్లో ఉండడు, ఎక్కడో తిరుగుతూ ఉంటాడు, ఎక్కడో ఒక చోట కూర్చుంటాడు, అంతేనా? ఇల్లు వాకిలి ఉండవు. నాకు ఇల్లు వాకిలు లేదుగా, ఇక్కడున్నా దానికి ఇల్లు వాకిలు లేదుగా. ఇంకోటి సన్యాసి ధర్మం ఏమిటి?
దొరికిందేదో తింటుంది, దొరికిందేదో తింటాడు, ఎవరిని అడగకూడదు, దొరికిందే తినాలి. కోతి అంతే కదయ్యా, దొరికిందే తింటుంది. పళ్ళబుట్ట కనపడింది కాబట్టి వచ్చింది, పాయసం కనపడితే రాదు కదా, పట్టుబట్టలు కనపడితే రాదు కదా. వచ్చింది అది సన్యాసి కదా. ఇంకోటి కూడా చెప్పాడు, అది ఏమైనా దాచుకుంటుందా అన్నాడు. సన్యాసి దాచుకోవడానికి వీల్లేదు ఇక్కడ. కోతి దాచుకోదు, దేన్ని కూడా దాచుకుందుకు భగవంతుడు దానికి శరీరానికి సంచులు పెట్టలేదు ఇక్కడ. అప్పటికప్పుడు తినేయవలసిందే, ఇంకో మార్గం లేదండి. మనమంతా దాచుకోవడం మొదలెట్టాక ఎంత దాచుకున్నా సరిపోవట్లేదు. పైగా ఇదివరకు డబ్బు ఒక్కటే దాచుకునేవాడు, ఇప్పుడు ఆహార పదార్థాలు కూడా దాచుతున్నాం, ఫ్రిడ్జ్లో పెడతాం, వారం రోజులకి తీస్తాం, తినేవాడు చచ్చి ఊరుకుంటాడు. ఇందుకే నేను మొదటే చెప్పా, మన అనారోగ్యాలకి రెండే కారణాలు: నిలబెట్టిన తిండి, నిలబెట్టలేని మనస్సు. తిండినేమో నిలవబెట్టాం, మనస్సునేమో నిలుపుకోలేకపోతున్నాం. ఇక్కడ నువ్వు నిలబెట్టాల్సింది, నిలుపుకోవాల్సింది మనస్సును, తిండిని కాదు. వెంటనే చేసుకో, వెంటనే తినే, లేకపోతే ఎవరికైనా ఇచ్చి. అబ్బే లేదండి రేపటికి పనికొస్తాయి, చచ్చే నాటికి పనికొస్తాయి, అక్కడ పడతాం, చచ్చిపోతాం, పనికిరాం. అన్నీ అందులో పెట్టడమే. మొగుడిని ఒక్కడనే బయట పెట్టారు, సంతోషం. వీడిని కూడా అందులో బారేస్తే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు, గొడవలేదు, మాట్లాడకుండా ఉంటాడు. మా తెలంగాణ భాషలో చెప్పిన సప్పుడు చేయకుండా ఉంటాడు, గొడవలేదు. కోతితో పోల్చాడండి తనని తాను. అది సన్యాసి చూడండి మీరు. సన్యాసికి ఇల్లు వాకిలి లేదు, దానికి లేదు. సన్యాసి దొరికింది తింటాడు, అది దొరికింది తింటుంది. సన్యాసి దాచుకోడు, అది దాచుకోదు. ఇంకా గొప్ప విషయం చెప్పాడు ఆయన ఆశ్చర్యకరంగా. సన్యాసి ఎలా ఉండాలో శాస్త్రంలో చెప్పారమ్మ. మఠామ్నాయం అనేటువంటి స్తోత్రంలో శంకరాచార్య చెబుతారు, ప్రకరణ గ్రంథంలో. మఠామ్నాయం, మఠంలో ఉండేవాళ్ళు ఎలా ఉండాలంటే, కరతల భిక్ష తరుతల శయ్య అంటాడు ఆయన. చేత్తోనే భిక్ష తీసుకో, ఓ పాత్ర పెట్టుకోకు. ఎందుకంటే పాత్ర ఉన్నాక రెండో పాత్ర ఉండాలనిపిస్తుంది, రెండూ ఉన్నాక దాన్ని పక్కనెట్టు కూర్చుంటావు, ఎవడో పట్టుకుపోతే ఆపుతావు. ఇదంతా కాంక్షే. చేత్తో తిని, చేత్తో పెట్టమని చాలు. ఈ చేతులు పట్టింది చాలు ఓ పూటకి, రెండో పూట మళ్ళీ వెళ్ళు, దాన్ని తెచ్చి దాచుకోక. ఇక్కడ ఇలా కరతల భిక్ష అని ఇలా తినేసి చేతులు గడిగేసుకు వెళ్ళిపో. తరుతల శయ్య, చెట్టు వేరు మీద తల పెట్టుకుని పడుకోవాలి సన్యాసి అయితే. చెట్టు వేరు, పీఠము పరుపు అన్నీ మొదలు పెట్టామంటే రకరకాలు మొదలవుతాయి ఇక్కడ. అది కూడా ఒప్పుకోరు సన్యాసాశ్రమంలో. అందుకే ఆయన అంత నిరాడంబరంగానే ఉన్నాడు ఇక్కడ. అంతే కదా, సన్యాసి ఏమి దాచుకోవడం బేగ చెట్టు మీద ఉంటారు కదా, చెట్టు మీద కోర్చి చెట్టు మీదే ఉంటుంది, గమనించండి. ఈయన చెట్టు వేరు, తలకడ బిందు పెట్టుకోవాలి, చెట్టు మీద ఉంది అది, దానికి ఇల్లు వాకిలి లేదు. ఇంకో గొప్ప మాట చెప్పారండి, మనకి చాలా పాటించడం కష్టం, అర్థం కావడం కూడా కష్టం. కోతి మనం సంసార జీవితంలో ఎలా ఉండాలో కోతి చెబుతోందయ్యా. బిడ్డల్ని కడుపు కట్టుకుని పెంచుతుంది, కాలు రాగానే వదిలేస్తుంది అని చెప్పాడు. అది మనం అలవాటు చేసుకోవాలి. తన్మయావస్థలో ఉండి చప్పట్లు కొట్టలేకపోతే సంతోషం, కానీ ఇష్టం లేదని అనుకుంటున్నాను నేను. చాలామందికి ఇష్టం ఉండదు ఈ మాట. మరి నా జీవితం ఏంటో తెలియదు, నాకు ఇష్టం లేని మాటలే చెప్పాలనిపిస్తుంది. ఇది పరమసత్యం. కడుపున కట్టుకుని కంటుంది, పెంచుతుంది బిడ్డల్ని. ఎంత ప్రేమ అంటే కోతికి పట్టుకుని ఉంటుంది. పిల్ల కోతి ఇలా వదలదా, పట్టుకునే, ఎంత బరువు అయినా సరే, ఎంత దూరం దూకినా సరే పిల్లని వదలదండి, పట్టుకునే ఉంటుంది అక్కడ. బిడ్డల్ని పెంచేటప్పుడు కడుపున కట్టుకుని పెంచాలి. మనం తినడం మానేసి వాళ్ళకి పెట్టాలి. మన అవసరాల కంటే వాళ్ళ అవసరాలు ముఖ్యంగా చూడాలి. కాలు వచ్చిన తర్వాత వదిలేయాలి. వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు, వదిలేయాలి. ఏమిటో అంత చేసాం, చూడడమే లేదు, కుదరదు ఇక్కడ. వీలేదో చూస్తారు, లేతే లేదు. ఎవరు చూడవలసిన అవసరం లేనంత ఇదిగానే బతకాలి మనం, అంతే. చూసారా, సంతోషం. చూడకపోతే ఇంకా సంతోషం, వదలలేదు. విరక్తి ఇంకా బాగా పెరుగుతుంది. వైరాగ్యం పెరిగితే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. అంచేత కష్టాల వల్ల ఇప్పుడు జ్ఞానం వస్తుంది, సుఖాల వల్ల రాదండి. ఇప్పుడు ఈ 5 మాటలు చూడండి. ఇల్లు వాకిలి కానీ, దాచిపెట్టుకోకపోవడం కానీ, దోచుకోకపోవడం కానీ, దొరికిందే తినడం కానీ, చెట్టు మీదే ఉండడం కానీ, కడుపున కట్టుకుని బిడ్డల్ని పెంచడం, కాలు రాగానే వదిలేయడం కానీ సన్యాసి లక్షణాలా కాదా? మనకంటే కోతి కంటే సన్యాసి ఎవరయ్యా? అది ముందు తిన్నాకే నాకు పెట్టండి అన్నాడు. అమ్మా, దట్ ఈజ్ రమణ మహర్షి. దట్ ఈజ్ సర్వజీవులని సమభావంగా చూడడం అంటే ఈ ఒక్క మహర్షి దగ్గర చూస్తాం మనం. మరో చోట కనబడడం కష్టం. ఇప్పుడు ఇంకో మాట, కర్మలో అకర్మ చూసాం కదా. అకర్మలో కర్మ. కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి అకర్మ, కానీ జరిగిందని మనకు అనిపిస్తుంది. పూర్వం ధాన్యం బళ్ళ మీద తోలి ఈ పట్టణంలో బియ్యపు మిల్లుకి తోలేటప్పుడు బండి మీద తోలేవారు. బండికో 10 బస్తాలు 15 బస్తాలు పెట్టేవారు. ఈ బండివాడు కూడా రైతు ఆ ఎడ్డు తోలుకుంటూ వెళ్ళేవాడు. రైస్ మిల్లు వరకు బండి వెళ్ళేదండి. విచిత్రం ఏమిటంటే, తిరిగి వచ్చేటప్పటికి రాత్రి అవుతుంది, 9 అవుతుంది. ఆ బండి తోలేవాడు వచ్చేటప్పుడు ఖాళీ బండి కదా, హాయిగా తొట్లో పడుకుంటాడండి. చాలాసార్లు చూశాను నేను మా ఊళ్ళో. ఇది
తొట్లో పడుకుంటాడు. తాడేపల్లిగూడెం దగ్గర రైస్ మిల్లు దగ్గర తొట్లో పడుకుంటాడు. మళ్ళీ బోడపాడు స్వగ్రామానికి వాడి ఇంటి దగ్గరికి వచ్చాక లేస్తాడు. బండి మాత్రం వచ్చేసిందండి. అకర్మలో కర్మ అంటే అర్థం ఇది. అక్కడ వీడు బండి తోలలేదు, కానీ బండి వచ్చేసింది. జీవితంలో కొన్ని ఘట్టాలు మనం అలా ఉండాలి. పని జరుగుతుంది, మనం జరుగుతుంది. మనం చేయకపోయినా జరుగుతుంది. మనం ఓ పని కట్టుకుని కెలికేయద్దు, టర్న స్క్రూ పెట్టి కెలికేయద్దు దాన్ని. ఇలా కాదని చెప్పాను, అలా కాదని చెప్పి వాళ్ళు ఎలా చేస్తే అలా కూర్చో మాట్లాడక. పెత్తనం వాళ్ళది, మనకి ఎందుకు వచ్చింది ఇది? సంప్రదాయం ప్రకారం చేయట్లా. పెద్దవాళ్ళకి బాధ ఎప్పుడూ ఉంటుందమ్మా. జనరేషన్ గ్యాప్. వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వదిలేయి, ఓ మాట చెప్పు, లేకపోతే వదిలేయి. ఇది పెట్టుకున్నామంటే ఇంక ఇది పెరిగిపోతే ఇక్కడ అహం మామ అని పెరిగిపోతాయి. ఇక్కడ ఇంక వ్యతిరేకత వచ్చేస్తుంది. ఇంకా ఆ వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అకర్మ. బండివాడు వెళ్ళేటప్పుడు శ్రద్ధగా తోలాడు. ఎందుకు వెళ్ళేటప్పుడు కూడా నిద్రపోవచ్చుగా. దానికి రైస్ మిల్లు తెలుసు, ఇల్లు తెలుసు, రెండూ తెలుసు. కానీ రైస్ మిల్లు ఎప్పుడు ఒక రైస్ మిల్లుకే వెళ్ళరు, ఇంటికి ఎప్పుడు ఒక ఇంటికే వస్తారు. లెక్కది. రెండోది, పైగా బరువు ఉంది, 15 బస్తాల బరువు ఉంది. బండి ఏదైనా అటు ఇటు అయితే అసలు ఇంత బరువు మోయడం ఇష్టం లేక అది కాడి జార్చేస్తే, అందుకని చూసుకోవాలి రైతు తెలివది. వచ్చేటప్పుడు ఏమనుకుంటాడు, ఖాళీ బండే కదా, పైగా ఇంటికి వెళ్ళడం నాకే కాదు దానికి ఇష్టమే, గడ్డెవడెత్తాడో అని హాయిగా రామకృష్ణ అనుకుంటూ చుట్టకాలు చేసి పడుకుంటాడు. అనుమానం వెళ్ళా. వాడు చుట్టకాల్చడమే వాడికి భగవన్నామస్మరణ. అందుకని శుభ్రం కాల్చేసి పడుకుంటే విచిత్రంగా నేను మా చిన్నతనంలో చూసేవాడిని. ఏమి శిక్షణ ఉంది ఈ ఎద్దులకి. అక్కడెక్కడో తాడేపల్లిగూడెం నుంచి బోడపాడు మాకు మా జన్మభూమి లెక్కనే 13 కిలోమీటర్లు ఉంటుందండి. 13 కిలోమీటర్స్ లేక మధ్యలో మెయిన్ రోడ్డు 8 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు మామూలు మట్టి రోడ్డు. ఆ 5 కిలోమీటర్లు కాగానే ఎద్దులు అప్రయత్నంగా పక్క రోడ్డుకి తిరిగేవండి. ఈ యారో మార్క్ ఎవరు చూపించారు దానికి? అంత జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు పశువులకి, మనకే కాదు. ఇక్కడ ఆ ఎద్దులు ఆ రైతులు నమ్ముకున్నాయి. ఆ తిన్నగా ఇంటికి వెడితేనే పెడతాడు, పక్కదారి పెడితే మనల్ని చెతగొట్టేస్తాడు పట్టుకున్నాయి. ఇది అకర్మలో కర్మ అని ఉదాహరణ చెప్పారు. ఎద్దు బండి వాడు తొట్లో పడుకుంటాడయ్యా, బండి ఇంటికి వచ్చేసింది కదా. సరిగ్గా మనకు ఆధునికమైన ఉదాహరణ చెబుతాను. రైలు ప్రయాణం చేసేచ్చాం, పొద్దున్నే ఏమంటాం, రైలు ప్రయాణం చేసేచ్చాం. పచ్చి అబద్ధం. మనం ప్రయాణం చేయాలి, రైలు ఎక్కి పడుకున్నాం. అది నిజం. మనం ప్రయాణం ఎక్కడ చేసామండి? ప్రయాణం చేసామంటే నడవాలి, లేదా సైకిల్ తొక్కాలి, లేదా మోటార్ సైకిల్ బండి నడపాలి, లేదా కారు స్టీరింగ్ పట్టుకుని నడపాలి. అప్పుడు నువ్వు ప్రయాణం చేసినట్టు. కానీ రైల్లో పడుకుని ప్రయాణం చేసినట్టేమిటి? ఇది అబద్ధం. ఇది మనం నిత్యం వాడే అబద్ధం. అంటే ప్రయాణం చేయడానికి వీలైన సాధనం ఎక్కాం, అంతేకాని ప్రయాణం చేయలేదు మనం. వాస్తవంగా చెప్పాలంటే లాంగ్వేజ్ మిస్టేక్ ఇది. ఆయన గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే కూడా వెళ్ళేవారు కదా. ఆయనతో వెడితే పుణ్యమని ఒకటి కదా. సరే, ఏదైతే మొత్తం మీద ఆయనకు పెద్ద తలనొప్పి. వచ్చిన భక్తులు కొంతమంది మీతో పాటుగా చెయ్యాలనుంది, మళ్ళీ చచ్చి చెడి 14 కిలోమీటర్లు నడవాలి ఆయన. ఇలాగ ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇదే నాకు ఇప్పటికీ అర్థం కాదు. భక్తులం అంటారు, అభిమానులు అంటారు, అసలు మనిషిని ఇబ్బంది పెడతారు, వద్దంటే మానరు. ఇప్పుడు నీకు నేను భక్తుడా, నాకు నువ్వు భక్తుడువా? నాకు అర్థం కావట్లా. నేను గురువుని, నువ్వు అభిమానమైతే నేను చెప్పినట్టు నువ్వు వినాలి కదా. వినడం, ఇంకా పట్టుదల పట్టు కూర్చుంటాడు. పైగా అభిమానం అంటాడు. ఇది అహంకారం, అది అభిమానం కాదు. అది మనం వచ్చాం, మనం పెడతాం. ఆయన్ని ఇబ్బంది పట్టేందుకు ఆయనతో తిరిగితే నువ్వు ఎవరితో తిరిగినా ఒకటేనమ్మా. నీకు జ్ఞానం రానప్పుడు. జ్ఞానం అనేది ఎప్పుడు, మోక్షం అనేది ఎప్పుడు ఒక స్కీము కాదు. వీరితో పాటుగా ఒకరి సభ్యులను చేర్పిస్తే 5 సభ్యులు ఫ్రీ. ఇలాంటి ఫ్రీ పథకాలు ఉండవు ఇక్కడ. నీ యాతను నువ్వు పడాల్సిందే. రమణ మహర్షి కాదు, రాముడు పక్కనే కృష్ణుడు పక్కనే ఉన్నా కూడా మోక్షం రాదు. దశరథుడికి మోక్షం రాలేదు లెక్క. కృష్ణుడికి తల్లి అయినా దేవకీదేవికి ఆవిడ కష్టాలు ఆవిడికి తప్పలేదు లెక్క. కృష్ణుడికి భార్యలైనా చివరిలో బోయేవాళ్ళ చేతుల్లో అవమానాలు తప్పలేదు లెక్క. అన్నీ లెక్కలే. దేవుడికి తల్లి అయినా, దేవుడికి భార్య అయినా, దేవుడికి కొడుకైనా, ఎవరైనా ఇబ్బందులు పడ్డారు. రామచంద్రమూర్తి పరమ పరాక్రమవంతుడు. ఆయన మించిన వాళ్ళు లేరు అసలు. అకుంఠితమైన పరాక్రమం. కానీ ఆయన కుమారుడు కుశుడు రాజైన వెంటనే 10 ఏళ్ళు పరిపాలించిన తర్వాత దుర్జయుడు అనే రాక్షసుడితో యుద్ధం చేశాడు. రాక్షసుడు చేతుల్లో చనిపోయాడు. ఇది లెక్క. రఘువంశం చదువుకోండి. రాముని కుమారుడు, సీతాదేవి కుమారుడమ్మ. రాజుకు రాజ్యానికి రాజు అయిన వాడు రాక్షసులతో పోటీ పడ్డాడు. రాక్షసులతో యుద్ధం వచ్చి చచ్చిపోయాడు. రాక్షసుడే గెలిచాడు ఇక్కడ. మరి సమస్త రాక్షస సంహారం చేసిన రామచంద్రమూర్తి కొడుకు అంత పరాక్రమం ఎందుకు లేదండి? తన వారికి ఎంత కలిగిన తన భాగ్యమే తనకు సొమ్ము తథ్యము సుమతి. రాముడు కొడుకైనా భీముడు కొడుకైనా చేసేది ఏం లేదు ఇక్కడ. వాడు చేసుకున్నదే వాడికి వస్తుంది. రాముడు అంత పరాక్రమం వీళ్ళకు ఉండాలని లేదు. అంటే దేవుడు ఇంట్లో పుట్టిన వాళ్ళు, దేవుడికి భార్యలైన వాళ్ళు, తల్లి తండ్రి అయిన వాళ్ళు, కొడుకులైన వాళ్ళే మోక్షాలు పొందలేదు కదా. ఆశ్రమానికి వచ్చేసి మనం కూర్చుని ఆనందంగానే మోక్షం వస్తుంటే తేణి పోస్తుంది, మోక్షం రాదు ఇక్కడ. అందుకని ఆయన వెనకాల వెడుతుంటే ఒక అతను అడిగాడు, ఏమండి నిష్కామకర్మ అంటారు కదా, అంటే ఏమిటి అన్నాడు. ఈయన మాట్లాడ్డు కదా ఎక్కువ. చూపిస్తానని వెళ్తున్నారు. ఓ తుమ్మ చెట్టు వచ్చింది. ఆ దారిలో ఏదో చిన్న ఎనప మొక్క కత్తిలాంటి ఉంటుంది. దాంతో ఈయన ఒక కొమ్మ నరికాడు. అది పడడానికి సిద్ధంగా ఉంది. ఆ కొమ్మ కింద పడిన కొమ్మ అది తీసుకున్నాడు.
దాన్ని కూర్చుని ఒక గంట సేపు చెక్కాడండి ఈ పెద్ద మనిషి, వేరే పని ఏమీ లేనట్టు. ఎవడు రూపాయి ఇవ్వడెక్కడ, కనీసం మెచ్చుకునేవాళ్ళు లేడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో అడిగిన వాడికి అర్థం కావట్లేదు. ఏం నిష్కామకర్మ ఏమిటంటే తుమ్మకర్ర చిక్కుతాడేమిటి? మధ్యలో అడిగాడు, ఇదేమిటి స్వామి, ప్రదక్షిణానికి ఆలస్యం అయిపోతుంది, వాడు గొడవది. మనకు అద్భుతమైన పని ఇంకోటి ఉన్నా సరే మనం ఏమంటాం, మనం ఆటోకి అడ్వాన్స్ ఇచ్చేసామండి, నీ అడ్వాన్సే మిగులుతుంది, నీకు జ్ఞానం రాదు. మనకి పనికి మాలిన పనులు ముఖ్యమైతే పనికొచ్చే పని తక్కువ అవుతుంది. అందుకని ఈయన ఇక్కడే ఆయన మాట్లాడలేదు. ఆ తుమ్మకర్ర చెక్కి దానికి ముళ్ళు లేకుండా కణుపులు లేకుండా చెక్కాడు. చెక్కిన తర్వాత రమ్మన్నాడు కూడా. ఆ తర్వాత అక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కనపడ్డాడు, వాడిని పిలిచాడు, ఈ కర్ర వాడికి ఇచ్చేసాడు. అప్పుడు చెప్పాడు, ఇదే నిష్కామకర్మ అన్నాడు ఆయన. ఇంత సులువుగా, నాకు తెలిసి ఇంత సులభమైన ఉదాహరణ ఒక్క రమణ మహర్షి తప్ప మరొకరు చెప్పలేరా అని దివ్య దృష్టి అటువంటిది. తక్షణం అక్కడే ఉన్న ఉదాహరణ, ఎక్కడి నుంచో తేవడం కాదు, రామాయణం నుంచో భారతం నుంచో తేవడం కాదు, అక్కడే ప్రాక్టికల్గా చేసి చూపించేశాడు ఆయన. మనం ఇంత కష్టపడాలి, కర్ర తయారు చేయాలి, ఆ కర్ర ఎవరికి అవసరమో వారికి ఇచ్చేయాలి, ఇదే నిష్కామ కర్మ. జీవితంలో అన్నీ అంతే, కష్టపడి సంపాదిస్తాం, ఇచ్చేవాడికి ఇచ్చేయాలి, దాన ధర్మాలు చేసే చోట చేసేయాలి, దాని నుంచి ఇంకేం ఆశించకూడదు, ఇదే నిష్కామ కర్మ. ఇంకో ప్రశ్న వేశారు, అదే దారిలో పెడుతుంటే ఓపికగా చెప్పేవాడు పాపం, అవసరం అయితే మౌనంగానే చాలా భాగం వెళ్ళిపోయేది. మోక్షం అంటే ఎలా వస్తుందండి? ధర్మం అర్థం కామం అర్థమైనా, నాకు ధర్మం అర్థమైంది, మన ధర్మం మనం డబ్బు సంపాదించడం, పరిమితంగా ఉండడం అర్థమైంది, కోరికలు కూడా అదుపులో పెట్టుకోవడం అర్థమైంది. మోక్షం ఎలా వస్తుందంటే, మోక్షానికి ఏదో ప్రత్యేక సాధన ఏదో ఉంటుందండి, ప్రత్యేకమైన గురువు ఉంటారు, కాశీ వెళ్ళాలి, కాకినాడ వెళ్ళాలి, ఏదో అనుకుంటాం కదా మనం అజ్ఞానంలో. ఇంకా పురాణాల్లో బాగా పుట్టించేస్తారు విషయాలు, అక్కడ చనిపోతే మోక్షం, ఇక్కడ దగ్గితే మోక్షం, అక్కడ తుమ్మితే మోక్షం, ఏమీ ఉండదమ్మా, చచ్చినట్టు జ్ఞానం పొందితేనే మోక్షం. పైగా నేను సరదా కన్నా కూడా మామూలుగా అంటున్నా, చచ్చినట్టు జ్ఞానం పొందితేనే మోక్షం. రమణ మహర్షికి చనిపోయినట్టు జ్ఞానం పొందడం వల్లే మోక్షం వచ్చింది. చచ్చినట్టు అన్న తెలుగు మాట కూడా చాలా గొప్పది, తెలుగు భాష ఎంత గొప్పదో చూడండి. తిట్టు మాటలు కూడా దీవెనలు అవుతాయండి. నా భాష లాంటి భాష లేదండి ప్రపంచంలో, నా భాష లాంటి భాషలు. తిట్టు మాటలు కూడా దీవెనలు అవుతాయి. ఇప్పుడు నేను ఊరికే మాట వెంబడొచ్చిన మాట నేనే ఊహించి చెప్పింది కాదు. ఇక్కడ చచ్చినట్టు జ్ఞానం పొందడమే మోక్షం. సరిగ్గా ఆయన చనిపోయినట్టే జ్ఞానం పొందాడా లేదా? అక్కడ వాళ్ళ బంధువులు ఎవరో చనిపోతే నేనే చనిపోయాను అనుకున్నాడు, చనిపోయినట్టు తెలియలా, నేను లోపల స్ఫురిస్తూనే ఉంది. అంటే చనిపోయేది నేను కాదనమాట. మరి నాకెందుకు ఏడుపు? ఈ భావన ఎందుకు కలుగుతుంది? దేహం వల్ల కలుగుతుంది. ఈ అథవ దేహం నేను కాదంటే అయిపోయే. అది వదలలేకే కదా మనం ఏడుస్తున్నాం ఇక్కడ. అందుకే దానికి చిన్న అభ్యాసం ఒకటి చెబుతానండి, దయచేసి మరోలా అనుకోకండి. దురద పెట్టినప్పుడల్లా గోక్కండి, ఆపేయండి, ఏం జరుగుతుందో చూద్దాం. అభ్యాసం చెయ్యాలి. ఈ దేహం మంది కాదని ఎలా తెలుస్తుంది? కాలు వేలు మీద దురద పెట్టింది, గోక్కండి, ఎవరికి చెప్పకండి, కూర్చోండి, అలా ఏమవుతుందో చూద్దాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఆ మనసు కళ్ళు మూసుకొని ఆ దురద పెట్టే చోటే మీ లోచూపు, లోపల దృష్టి, దాని మీద దృష్టి పెట్టండి. నమశివాయ 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 అని జపం చేయండి. లేదు ఉండగలిగితే జపం కూడా లేకుండా అజప అంటారు, ఆ మౌనంలోకి వెళ్ళండి, అది తగ్గిపోతుంది. మీరు ఏ మందు వాడక్కల. మనం ఈ లోపు ఏంటంటే, ఆ దురద ఏదో మొత్తం పాకిస్తాన్ వాడు దండయాత్ర చేసినట్టే 100 మందికి చెప్పేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాడు చెయ్యి పట్టుకోవాలి, మనం వాడి కాళ్ళు పెట్టుకోవాలి బిల్లు కోసం. ఇప్పుడు దురద ప్రపంచ యుద్ధం మనకి. ఒక 2 నిమిషాలు ఆగండి, తర్వాత గోకండి పోని కావాలంటే దువ్వెన పెట్టి. ఒక సెకండ్ కూడా ఆగమండి, అర్జెంటుగా అయిపోవాలి. నిగ్రహం అంటే ఇదే. దాహం వేసింది, ఆగండి 2 నిమిషాలు తాక్కండి. ఆకలి వేసింది, అరగంట ఆగండి, తినకండి. కాఫీ తాగే అలవాటు అరగంట ఆగండి. రోజు అరగంట అభ్యాసం చేయండి, తర్వాత మొత్తం మానేయగలరు. ఏది ఏ అభ్యాసము చేయం మనం అన్నీ అయిపోవాలనుకుంటాం. ఇలా ఉంటే కానీ కుదరదు, అలా ఉంటే కానీ కుదరదు. ఈ షరతులు ఉన్న చోట శాంతి ఉండదు, షరతులు ఉంటే శాంతి ఉండదు. శాంతి అంటే బేషరత్, ఏ షరతులు ఉండాలి వీల్లేదు, అదే లెక్క. అందుకని ధర్మార్థ కామ మోక్షాలు, కామాలు తెలిసేయండి, మోక్షం ఎలా వస్తున్నాడు దానికి ఉదాహరణ ఆయనే పెడుతూను. కంగారు పడకు అని ఒక ఎండిపోయిన కట్టి తీసుకున్నాడు, ఎండిపోయిన పొల్ల. ఇందాకేమో గొడ్లు గాయడానికి ఉపయోగపడే పొల్ల తీసుకున్నాడు, అది వివరించడానికి. దీనికి ఏం తీసుకున్నాడు? ఎండిపోయినది ఇంత పొడుగు పొల్ల తీసుకున్నాడు. ఇందాక వేసిన కత్తితో ఏదో చిన్న గొడ్డల లాంటిది ఏదో ఉంది కదా, అది పట్టుకురా అన్నాడు, పట్టుకొచ్చాడు. దీన్ని ముక్కలు ఓ దెబ్బై అన్నాడు, ఓ దెబ్బ వేసాడు, అది 2 అయింది కదా. 2ోది వేసాడు, 3 అయింది. 3ోది వేసాడు, 4 అయింది. అప్పుడు ఎన్ని ముక్కలు అయింది అన్నాడు, 4 ముక్కలు అయింది అన్నాడు. 3 దెబ్బలే వేసావు కదా, 4 ముక్కలు ఎందుకు అయింది అన్నాడు. ఎన్ని దెబ్బలు వేస్తే అన్ని ముక్కలు అవ్వాలి కదా,
లాజిక్ ప్రకారం, లెక్కల ప్రకారం 3 దెబ్బలు వేస్తే 4 ముక్కలు అవ్వడం ఏంటండి? మరి అది కర్ర అలాగే ఉంటుంది. మొదటి దెబ్బ వేగానే 1 2 అయింది, రెండోది వేగానే 3 అయింది, మూడోది వేగానే 4 అవుతుంది. అర్థమైందా? 3 దెబ్బలు వేసినా 4వది అప్రయత్నంగా వచ్చింది కదా. ధర్మార్థ కామాలు సక్రమంగా పాటిస్తే మోక్షం అదే వస్తుందని చెప్పి ఇంత సులభమైన ఉదాహరణ ద్వారా చెప్పేవాడు ప్రపంచం మొత్తం మీద మరొకడు ఉండడమా? మహాయోగి రమణ మహర్షి ఒక్కడే. వీటిని తెలుసుకోండి, ఆచరించే ప్రయత్నం చేయండి. జీవితంలో అలా ఉండాలి. మన ధర్మానికి కట్టుబడి ఉండి ధర్మంతోనే అర్థం సంపాదించడం. డబ్బు సంపాదించొద్దని ఎక్కడ మన వైద్య ధర్మంలో చెప్పాల. హాయిగా సంపాదించుకో, ఎంతవరకు సంపాదించాలో అంతవరకే. రిటైర్ అయినా కూడా ఉద్యోగం చేయడం ఉంది. అవసరమైతే వేరే విషయం అండి. అవసరం లేకుండా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పల్లెటూళ్ళలో 10 ఎకరాల పని లేదు నీకు, ఇక్కడికి వచ్చి మళ్ళీ అమెజాన్ ఏదో కొరి జాన్ అంటారు. ఇక్కడ వాడు చంపేస్తాడు పగలు రాత్రి కూర్చోబెట్టి. దాంతో రోగాలు వస్తాయి, లేదా ఎంతకాలం ఉంటుందో తెలియదు, తీసేస్తాడు. నీ వ్యవసాయం నువ్వు చేసుకుంటే సుఖంగా ఉండొచ్చు కదా. అది తోచదండి. చెప్పిన పని చేయి. మనం ఏదో కావాలి ఇక్కడ. ధర్మంగా ఉండు. అర్థం దేనికి? వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా కడుపు నిండే తిండి కోసం. తిండి, బట్ట, వసతి. హిందీలో చెప్పాలంటే రోటీ, కపడా, और మకా. ఇంకేం లేదు ఇక్కడ. ఈ 3కి మించి మనకు పని ఉందండి. అసలు మనకి తిండి ఉంది, బట్ట ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, బీరువా నిండా ఉన్నాయి, ఉండడానికి ఓ ఇల్లు ఉంది. 16 ఇళ్ళు దేనికి? ఎంత ఉంటే అంత మంచిది కదా. రోగం కూడా అంతే, ఎంత ఉంటే అంత మంచిది. పెందరాళ్ళు వెళ్ళిపోతాం. ఎంత ఉంటే అంత మంచిదని వదలం. ఇందులోనే జ్ఞానం కోసం చూస్తాం. ఇక్కడ జ్ఞానం రాదు. ఇక్కడ డబ్బున్న చోటకి జ్ఞానం రాదని డబ్బు వదలు బారయ్యాలి. నాకు డబ్బు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, జ్ఞానం తప్ప అనే మాట ఉంటేనే వస్తుంది. అది ఏది నీ పక్కన పెట్టుకున్నా జ్ఞానం రాదు ఖచ్చితంగా. ఈ సాధన మొత్తం సంసార కార్యక్రమాల్లో మనం చేస్తూ కూడా మర్చిపోకూడదు ఏమిటంటే, మహర్షి చెప్పింది కాస్త ఈ పనులు తెవుల్చుకుంటున్నాం. పనసకాయలాగా ఉంటున్నాం కదా, చేతికి నూనె రాసుకున్నాం కదా, అసక్త బుద్ధితో ఉన్నాం కదా. ఖాళీ దొరుకుతుంది, ధ్యానం చేయడానికి ఖాళీ దొరక్కపోదు. ఒక అరగంట దొరకదా? పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట పెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవాలంతే. మీకు అనుకూలమైన సమయమే పెట్టుకోండి. దుర్ముహూర్తం, రాహుకాలం, ఈశాన్యం వల్ల ఈ గొడవంత అవుతూ నీకు ఎక్కడ వీలేదు అక్కడ కూర్చో. మంచం మీద కూర్చుంటే మంచం మీద కూర్చో, పర్లేదు. నీ మనస్సు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ. దాన్ని శంకరాచార్య చెబుతారు, దేవీ స్తోత్రంలో చెబుతారు. అక్కడ ఎత్రైవ మనోమదీయం తత్రైవ పదద్వయం తే. అమ్మా, నీ పాదాలు ఉన్న లోపాముద్ర ఉంది. భార్య లేని ఋషులు చాలా తక్కువ అండి. సన్యాసులు కాదు వాళ్ళు, శాస్త్రవేత్తలు, మునులు. ముని అంటే సన్యాసి కాదు, ముని వేరు, సన్యాసి వేరు. ఏదో దుర్వాసుడు లాంటి సన్యాసులకి తప్పితే మిగిలిన వాళ్ళకు ఉన్నారు. వాళ్ళు సంతానం కలిగిన తర్వాత మళ్ళీ భార్యను కలవలేదు. భార్య అంతే. అరుంధతీదేవి ఎటువంటి వాడు, అనసూయ ఎటువంటి వాడు, లోపాముద్ర వీళ్ళని మించిన వాళ్ళు. ఇంకా మనకి సంసార జీవితంలో ఏం చెప్పి, పోనీనయ్యా భార్య భర్తే కదా, మీకు ఏదో ఇంకా వాంఛలు ఉన్నాయి కానివ్వండి, ఇంక వేరే ఆలోచన చేయకండి. అసలు అంతటితో కూడా ఆగట్లేదే మనం ఇక్కడ. అంచేత కామాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, అర్థాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ధర్మంతో అర్ధకామాలను అదుపులో పెట్టగలిగితే మోక్షం దానంతటదే వస్తుంది. ఈ రమణ మహర్షి మాటను మనం పూర్తిగా ఆత్మజ్ఞానం పొందడానికి లౌకిక జీవితాన్ని ఉపయోగించాలి. అది మానేసి లౌకిక జీవితంలో ప్రయోజనాలు పొందడానికి భగవంతుణ్ణి, ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుందామని చూస్తున్నాం. అందుకే ఆయన ది ఎండ్ బికేమ్ ది మీన్స్ అండ్ ది మీన్స్ బికమ్ ది ఎండ్ అంటాడు. ఎండ్ అంటే లక్ష్యం, మీన్స్ అంటే దాన్ని చేరే మార్గం. ఏది లక్ష్యం, ఏది మార్గం అనేది వదిలేసి, దేనికి ఏది మార్గం అని వదిలేసి, మనం ఆధ్యాత్మికత వల్ల మన భౌతిక జీవితానికి ప్రయోజనాలు కలగాలని కోరుకుంటున్నాం. అదే డబ్బు సంపాదన, కోరికలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, ఆరోగ్యాలు బాగుండడం, ఇవన్నీ కూడా. నిజానికి మొత్తం జీవితం ఎందుకు అంటే ఆత్మజ్ఞానం పొందడానికి, భగవత్తత్వం తెలుసుకోవడానికి. ఎందుకంటే భౌతికమైన కోరికలు ఎన్ని తీరినా ఇంకా ఉంటూనే ఉంటాయి. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయసా అభివర్ధతే అంటాడు వ్యాసుడు భారతంలో. ఎప్పుడు కోరికలు తీర్చుకోవడం వల్ల కోరికలు తృప్తి చెందుతాయని అనుకోవద్దు. అవి రద్దు చేసుకుంటేనే బాగుంటుంది. తీర్చుకోవడం అంటూ మొదలు పెడితే అంతూ ఉండదట. దానికి ఆయన ఉదాహరణ ఏం చెబుతారంటే, ఉపమానం హవిషా కృష్ణవర్త్మేవ భూయసా అభివర్ధతే అంటాడు. భూయేవాభివర్ధతే అంటాడు. కట్టెకి అగ్ని కట్టెను దహనం చేస్తున్నప్పుడు మనం ఆ అగ్ని ఆగాలి అంటే కట్టెను తొలగించాలి. అంతేగాని కట్టె ఇంకో చిన్న కట్టె, ఇంకో పెద్ద కట్టె ఉన్నాయి కదా ఇక్కడ మోపోని జపానికి కేటాయించాలి. ఇందులో ఆడ, మగ, పెద్ద, చిన్న కులభేదం లేదు. జ్ఞాపకాల రూపంలో మనస్సులో ఉంటాయి, ఇంకెక్కడో ఉండవు. యమో వైవస్వతో రాజా ఎస్తవైష మనస్థిత ఎస్తవేష హృది స్థిత అంటాడు శంకరాచార్య.
అంటే యముడు వైవస్వతుడు అనేవాడు ఎక్కడో లేడయ్యా, నీ మనస్సులో ఉన్నాడు, జ్ఞాపకాల రూపంలో ఉన్నాడు. అందుకే ఆయనకి ప్రధానమైన భటుడు పేరేమిటి? చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే రావత్తు పొరపాటున పెట్టారు అక్కడ, చిత్తగుప్తుడు. చిత్తంలో గుప్తంగా ఉండే జ్ఞాపకాలే చిత్తగుప్తుడు. అవి బయటకు వస్తూ ఉంటే ఒక్కొక్కటి తంతూ ఉంటుంది పైకి. ఆ పుణ్యము పాపం రెండూ కూడా కర్మల జ్ఞాపకాల రూపంలో, వాసన రూపంలో మనస్సులో ఉండి అవి పైకి తంతూ ఉంటుంది. తనినప్పుడు ఏమవుతుంది? ఎక్కడ తగ్గుతుంది? ఈ నాభి దగ్గర అంతర్వేష్ట అని ఒక నాడి ఉంటుంది ఇక్కడ. దాంట్లో 101 నాడుల చుట్ట, అది 101 నాడులు చుట్టుకుని ఉంటాయి. అది ఎప్పుడు ఇలా చుట్టుకుని బుట్టలో ఉన్న పాములాగా బుట్ట తీయగానే పుస్ పుస్ అన్నట్టుగా ఉంటుంది. అది ఈ 101 నాడులు ఉంటాయి. అందులో ఒక నాడి ప్రత్యేకంగా తల పైకి లేపి ఉంటుంది, అదే జీవుడు. అవి వెళ్ళిపోతే ఆ మనవరాలకి, ముని మనవరాలకి ఏదో జ్వరం రాగానే దాన్ని పట్టుకుని ఏడుస్తుంది అంతే. ఆ ముని మనవరాల ఇంట్లో కుక్కై పుడుతుంది. ఇవి కర్మ కాలిపోయి ఇంతవరకు పెద్ద మొత్తం ఏదోగా హాయిగా సుఖంగా ఉంది, అన్ని పూజలు చేసింది, నోములు చేసింది, జ్ఞానం కూడా పొందింది ఆవిడ సుఖంగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ ముని మానవరాల బాధ వల్ల వచ్చింది ఇదంతా. అంచేత ఈ బంధాల నుంచి బంధాలన్నీ తెంచుకుని బయటపడటమే తెవుల్చుకోవడం. ఆ తెవుల్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడు జపం చేస్తే ఏమవుతుంది? లోపల ఉన్న జ్ఞాపకాలు పోతాయి. ఎంత జపం చెయ్యాలి అంటే ఈ జ్ఞాపకాలు పోయి కొత్త జ్ఞాపకం కేవలం నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఇలాంటి మంత్రం ఏదో ఒకటి పట్టుకుని మనం దాన్ని ఎంత జపం చెయ్యాలి అంటే అది తప్ప ఇంకేం ఉండదు ఇక్కడ. నేను మన మనస్సు ఖాళీ అవ్వాలి అనుకున్నామే, ఖాళీ అయిన మనస్సులో మొత్తం ఇదే నింపేయాలి, కూరేయాలి గట్టిగా. దీపావళికి మతాబులను కూరతారు, బాగా గట్టిగా కూరకపోతే వెలగం. ముందు ఇసుక కూరతారు, ఇసుక తర్వాత మందు బాగా దట్టిస్తారు, కొంచెం మామూలుగా ఉంటే ఇలా ఆడించి మళ్ళీ కూరతారు, లేకపోతే కాలదది మధ్యలో ఆగిపోతుంది, చెట్లం కట్టిందంట. అలాగ భగవన్నామాన్ని మనం కూరేయాలి మనస్సు. ఆ మంత్రాన్ని కూరేయాలి నిరంతరం. అదే ఎవరన్నా మధ్యలో పలకరిస్తే పనే లేదా అన్నట్టుగా ఉండాలి. అంతే పైకి అనకపోయినా చూపేనా అలా ఉండాలి. పనేం లేదా అంటే వెంటనే వెళ్ళిపోతారు వాడికి. లేదు మనం కబుర్లు చెప్పడానికి సిద్ధంగా ఉంటే ఆశమ్మ పోషమ్మ చెబుతూనే ఉంటారు, తెల్లారనే తమలది. ఈ జపం ఎలా చేయాలయ్యా? దాన్ని రమణ మహర్షి చాలా సూటి అయిన మార్గంలో చెప్పాడు. జపానికి ఏదో మంత్రోపాసనలని, గురూపదేశాలని, చంద్రగ్రహణమని, సూర్యగ్రహణమని. అసలు చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే గొప్పది పాణిగ్రహణం. ఎందుకంటే నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది, పాణిగ్రహణం ఉంది, వివాహం దీనికి దానికి తేడా ఏమిటన్నారు. సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి పట్టు విడుపు రెండూ ఉంటాయి నాయన, ఈ పెళ్ళి అనేదానికి పట్టే తప్పితే విడుపు లేదు ఈ జన్మకని చెప్పింది. పట్టుకున్నాక ఇక అంతే కదా, మళ్ళీ పిల్లలు పుట్టి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళు చదువుకుని ఇదంతా గొడవ. ఇంకా ఇది లేకపోతే ఏ గొడవ లేదు. ఆయన లేకుండా చేసుకున్నాడు కాబట్టి సుఖంగా కూర్చున్నాడు. ఒక కృష్ణమూర్తి గారైనా, వివేకానందుడైనా, పరమహంస అయినా, వీళ్ళే అయినా, ఈ మహర్షి అయినా ఎందుకున్నారంటే బ్రహ్మచారులు కాబట్టి. మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఏదో దిగాం గోతులో, పోనీ దిగిన వాళ్ళం ఏదో ఇద్దరు పిల్లలు కానీ వాళ్ళని ఏదో చక్కబెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఏదో పెళ్ళిళ్ళు చూసేసి తప్పించుకుందామని కాకుండా ఇంకా పుట్టనిండా వేళ్ళెట్టి కెలుగుతున్నాం. అక్కడ పెట్టిన 2 వేళ్ళు సరిపోక 5 వేళ్ళు పెట్టాం. ఇన్ని వేళ్ళు పెట్టి కెలిగితే ఏమవుతుంది? పుట్టలో మూలకున్న పాము బయటకు వస్తుంది, ఒక కాటేస్తుంది. 1 వేలు పెడితే రాదు, అది దానికి తెలియదు. 5 వేళ్ళు పెట్టి బాగా కెలికామనుకో ఏదో జరుగుతుందని పైకి వస్తుంది. ఈ సంసారం కూడా అంతే. నా బంగారు పొట్టలో వేలు పెడితేనే కొట్టన 7 చేపల కథలో ఉన్న రహస్యం అంతే. అది ఇది చీమల పుట్ట, పాముల పుట్ట ఎప్పుడు మట్టి పుట్టే, బంగారం పుట్ట ఉండనే ఉండదు. కానీ కథలో ఏముంది? పాము ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు చీమ ఎందుకు కుట్టావు అంటే, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను పుట్ట నాంది. బంగారు పుట్టలు ఎక్కడైనా ఉంటాయండి అసలు? అంటే ఎవరి ఇల్లు వాళ్ళకి బంగారు పుట్టలా అనిపిస్తుంది, అంతకంటే లేదు. అది చీమల పుట్టే అయినా చీమకు బంగారం పుట్టను ఎందుకు అనిపించింది అంటే దాంది కాబట్టి. మనది కూడా మన జీవితం, మన సంసారం, మై లైఫ్ అంటాడు ఇంత పొడుగు పెట్టి. ఈయనకి అనిపించింది అలాగే, ఇంకోటికి ఏం లేదు అక్కడ అనిపించింది. అది భ్రమ. అది దాన్ని ఎంతసేపు పెట్టిన వేళ్ళు నెమ్మదిగా తీసుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకాస్త లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయకూడదు. చేస్తే పాముకి వెనుక వస్తుంది, అప్పుడు మింగేసే ప్రయత్నం చేస్తుంది సహజంగా. దాని నుంచి బయటపడాలంటే జపం చెయ్యాలి సూటి మార్గంలో. అన్ని రకాల పాపాలు కాదు, పుణ్యాలు కూడా. కర్మ అనేది నిశ్శేషంగా పోవాలి. ఇంక ఏమీ అడుగుని మాడు అచ్చు లాంటిది కూడా మిగలద్దు. గిన్నెలో ఏదైనా మాడు అచ్చు లాంటిది మిగిలితే దాన్ని చింతపండు పులిసెట్టి గంట నానబెడతారు, తర్వాత తోముతారు, లేదా పోతుంది. అది తోమకుండా ఉండేవనుకో పాయసం కూడా పులిసిపోతుంది. ఎందుకంటే ఈ లోపల ఉన్న చింతపండు దీని కారణంగా, ఈ మాడు కారణంగా దాన్ని శుభ్రంగా తోమపోతుంది. మనస్సు కూడా అంతే. లోపల శుభ్రంగా గిన్నె చింతపండు పులిసెట్టు తోమినట్టు భగవన్నామం అనే చింతపండు పులిసెట్టి మొత్తం క్లీన్ చేయాలి, మొత్తం శుభ్రంగా. అప్పుడు ఆ లోపల వాసనలన్నీ నశిస్తాయి.
దానికి జపాను చేసే విధానం సూటిగా చెప్పింది ఏమిటంటే ఆయన మనకు కాదు మామూలుగా చెప్పడం, చేసి 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 ఎంతకీ ఆత్మసాక్షాత్కారం కాక ఇబ్బంది పడి మహర్షి మాట్లాడాడు కదా, మౌనంగా ఉంటాడు కదా, చెబుతాడో చెప్పడో అన్న భయంతో ఓ రోజు సాయంత్రం రమణ మహర్షి మామూలు ఆ విరూపాక్ష గుహ నుంచి అక్కడి నుంచో బయటకు వచ్చి ఆ అరుగు మీద కూర్చొని ఉంటే అప్పుడు కావ్యకంఠ గణపతి ముని మహాకవి, మహాపండితుడు, గొప్ప అవధాని, మా అవధాని లోకానికి గురువరేణ్యుడు, మహానుభావుడు, ఆయన అక్కడ చేరి అలా ఆ అరుగు పక్కన ఇలా ఆయన పాదాల దగ్గర కూర్చుని నెమ్మదిగా ఆయన ఇలా కళ్ళు తెరిచి చూసినప్పుడు, ఏన్నా ఆయన ఇలా వచ్చావంటే, జపం చేస్తున్నాను కానీ దాని మీద దృష్టి నిలబడడం లేదన్నాడు ఆయన. అంతకాలంగా ఇక్కడికి వచ్చి కూర్చుని ఈయనలోని తేజస్సును గుర్తించి వెంకటరామన్న పట్టుకుని భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టిన ఆయనకి దృష్టి నిలబడలేదమ్మా, మనకి ఎక్కడ నిలబడుతుంది? వెంటనే ఆయనకి జాలేసింది, ఏమిటయ్యా అంత పండితుడు నీకే నిలబడకపోతే అలాగా అని, ఓ పని చెయ్యి అని చెప్పాడు ఆయన. జపము చేయునప్పుడు మహర్షి చెప్పిన మాటలు యథాతథంగా చెబుతున్నాను నేను. జపము చేయునప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో ఆ గమనించు మనస్సు అందే లీనమగును, అది ఏ తపస్సు అని. జపం చేసేటప్పుడు మనం నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని చేస్తున్నాం కదా, కళ్ళు మూసుకుని చెయ్యాలి. పెదవులతో చేయడం ఒక రకం, పెదవులు కదిలేలాగా. పెదవులు కూడా కదలకుండా మనస్సులో చేయడం చాలా మంచిది, చాలా మంచిది. దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకి జోడించి చేస్తే ఇంకా మంచిది. దాన్ని సగర్భ జపం అంటారు. మామూలుగా పైకి నేను ఇప్పుడు మైకులో అన్నట్టుగా నమశివాయ అనడం మామూలు రకం. ఇది ఎందుకు ఉపయోగిస్తుందంటే ఎదుటి వాళ్ళు మాట్లాడకుండా ఉపయోగిస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటే మనం నమశివాయ అంటే ఏమంటే వీడికి ఏదో పిచ్చి అని పోతారు, అక్కడి నుంచి పోవడమే మంచిది. ఎవడికి పిచ్చో దేవుడు తేలుస్తాడు. వీడికి ఏదో పిచ్చి కనపడితే చాలు నమశివాయ అంటాడు అని పోతారు వాళ్ళు, పోవడమే మంచిది. వదిలించుకోవాలంటే అంతే, లేదా వదలరు. ఇక్కడ ఇద్దరు మనుషులు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, ఒకరు మాట్లాడడం ఆపగానే రెండో వారు దాన్ని ఇంకో గడ్డి పరకెట్టి పొడిగిస్తారు. ఇక్కడ ఆపడం ఇష్టం లేదు. అది సరే అనటారు. మళ్ళీ ఇంకా అది సరే అంటే ఇంకో అరగంట. మళ్ళీ ఆయన ఆపేసరికి ఇంకా తర్వాత ఈయన అది సరే అని ఏదో మాట్లాడుతుంది, ఇంకో అరగంట అయింది. తెవలది ఇది. ఇన్ని అయ్యాక 3 గంటలకి ఏమనుకుంటారంటే మనం ఎన్ని చర్చించుకుంటే మాత్రం ఏం ఉపయోగం, లోకం మారుతుంది ఏమిటి. ఈ మాట 3 గంటల క్రితం అనుకుంటే 3 గంటలు కలిసి వచ్చింది. మనందరం పడేది ఇదే అజ్ఞానం. పేపర్ చూడడం, వార్తలన్నీ చర్చించుకోవడం, మనం ఏం చేయలేం కదా అనుకోవడం. ఏం చేయలేనప్పుడు ఈ చదవడం దేనికి పని లేక, మళ్ళీ దాని మీద చర్చ దేనికి అనవసరం. కాలక్షేపం. మనిషికి మాట్లాడుతాం అంటే ఎందుకు ఇష్టం అంటే వ్యక్తం అవుతూ ఉంటాం, మనం వ్యక్తం అవుతూ ఉంటాం. ఎంతసేపు మనం వ్యక్తం కావాలి, ఎదుటివాళ్ళు నోరు మూసుకోవాలి. మన అందరికీ ఇదే స్వార్థం. అందుకే అవతల వాళ్ళని మాట్లాడలేకుండా మధ్యలోనే మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది. మా ఇంట్లో పాము వచ్చింది అనగానే మా ఇంట్లో జర్రుగొడ్డు వచ్చింది. ఇప్పుడు జర్రుగొడ్డు పాము రావడం ప్రధానం కాదు, మీ ఇల్లు కంటే మా ఇల్లు పెద్దదనేది ముఖ్యం. ఇక్కడ నీ జీవితంలో జరిగిన ఘట్టం కంటే నా జీవితంలో జరిగిన ఘట్టం గొప్పది, ఎందుకంటే నేను గొప్పవాడిని. ఆ గొప్పతనం చెప్పుకోవడానికి మనం అనేక రకాల ఉదాహరణలు చెబుతాం. వాళ్ళ ఇంట్లో పాము వచ్చింది అన్నప్పుడు ఆ పాము ఏమిటో, దాని విన్యాసం ఏమిటో విన్యాసం ఏమిటో వినొచ్చు కదా, మాట్లాడకుండా వినొచ్చు కదా. వినడం ఇష్టం లేకపోతే లోపల జపం చేసుకోవచ్చు కదా. కుదరదంటే దానికి ఏదో మాట కలుపుతాం. అక్కడి నుంచి వాళ్ళు రెచ్చిపోతారు. ఏమిటో నాకు జీవితంలో మొదటి నుంచి పాములు వస్తూనే ఉన్నాయి. అవును, పాము దగ్గరికే పాములు వస్తాయి, వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తాయి? మనం పాము అయితేనే పాములు వస్తాయి. ఏ జాతి వాళ్ళ దగ్గరికి ఆ జాతి వాళ్ళు చేరుతూ ఉంటారు కదా. ఇది ఎక్కడికి తెముల్చుకో. అందుకని జపం చేసేటప్పుడు ఎంత శ్రద్ధ ఉండాలి అంటే, ఒకటి బయటికి చేయడం, రెండవది పెదవులు కదుపుతూ చేయడం, దాన్ని ఉపాంశు జపం అంటారు. మూడవది కళ్ళు మూసుకుని మనస్సులో చేయడం, అది చాలా ఉత్తమమైన జపం. కనీసం ఎదుటి అలా వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు ఈయన ఏదో జపం చేసుకుంటున్నాడని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోనివ్వాలి. దాన్ని ప్రాణవాయువుతో కనుక జోడించగలిగితే సగర్భ జపం. అలా చేస్తూ ఉన్నప్పుడు, జపము చేయనప్పుడు మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో అనడే. లోపల ఈ నమశివాయ అనేది లోపల ఎక్కడ తిరుగుతోందో గమనించండి. వాయు రూపంలో సంచారం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఎక్కడో ఒక చోట ఇలా 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 కదులుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. పూర్తి దృష్టి దాని మీద కేంద్రీకరించాలి, ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక మళ్ళీ దాని అర్థము, దాని శబ్దము, దాని ధ్వని కూడా అక్కల. ఆ మార్గమే ఇలా వెడుతూ ఉన్న మార్గం ఎందుండి ఉదయించుచున్నదో అది ఆత్మ నుంచే వస్తుంది. ఆత్మశక్తి. లేదా శవం జపం చేయదుగా, ఎందుకంటే దానికి ప్రాణశక్తి లేదు, మనకు ఉంది కాబట్టి చేస్తున్నాం. ఆ ప్రాణశక్తిని పట్టుకోవాలంటే ఆ శక్తి మీదకే లోపలికి చూడాలి. ఆ మంత్రనాదము ఎందుండి ఉదయించుచున్నదో గమనించనచో ఆ గమనించు మనస్సు అందే లీనమగు. ఈ గమనించడం అనేది అలవాటైతే ఏమవుతుందంటే గమనించే మనస్సు ఆ జపంలో లీనమైపోతుంది. ఆ రకంగా మనస్సును మనం లీనం చేసుకోవచ్చు. అది జపం చేసే విధానం. అంటే ఖచ్చితంగా ఓ గదిలో కూర్చోవాలి,
ఓ మూలకి వెళ్ళిపోవాలి, తలుపు చెడత అన్నీ వేసి ఇయ్యాలి, ఎవరిని రావద్దని చెప్పాలి. భార్య కాదు, భర్త కాదు, ఎవరు ఉండద్దు అక్కడ. ఇద్దరు కూర్చొని చేయడానికి ఏదైనా సత్యనారాయణ వ్రతం కాదు, జపం ఇది. ఎవరు ముక్తి వారిదే. భార్యకి మహత్తరమైన వైరాగ్యం ఉండొచ్చు, భర్త పనికిమాలిన వాడు కావచ్చు, ఏం చేస్తాం ఇక్కడ. భర్త మహాయోగి కావచ్చు, ఈవిడ పెద్ద రోగి కావచ్చు, ఎవడు చెప్తాడు. ఒకరి కాంక్షలు వదిలితే ఒకరికి వదలవు. అందుకే మన వివాహ నిబంధనల్లో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచారామే అన్నారు, మోక్షేచ నాతిచారామే అల్లా. మోక్షవాంఛ తీవ్రంగా ఉంటే క్విట్, వదిలేసే విషయం. అక్కడ ఎవరి అనుమతి మనకు అవసరం లేదు. ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగా, ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగా, ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. ప్రకృతి గుడిలోన పరమ శిల్పముగాగా, ఎవరు అనుమతినిచ్చడిదేమీ లేదు, ఎవరితో చర్చ చేసేడిదేమీ లేదు. మౌనమే దైవమన వేయి మాటలేలా, మౌనమే దైవమన వేయి మాటలేలా. మనల్ని మనం చేరుకోవడానికి ఇంకొకళ్ళు అనుమతి అవసరమా? భార్య అయినా భర్త అయినా ఎవరైనా. వారేమిటండి అనుమతులు ఇచ్చేది? వారు ఎందుకు ఇస్తారండి? వారి అవసరాలు వారికి ఉంటాయి. అందుకని మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా ఉండాలి, మీరు ఎలా సంపాదిస్తూ ఉండాలి, మీరు ఎలా కీర్తి సంపాదిస్తూ ఉండాలి, ఇంకా ముని మనవరాలు ఉంది, మనవరాలు ఏదో చెబుతూనే ఉంటారు ఇక్కడ. రెండో వరకు అవన్నీ పట్టట్లేదు, పరమ వైరాగ్యంతో ఉన్నారు. అటు ఉన్నప్పుడు ధర్మం ఏం చెప్పారంటే వదిలేయి, ఇంక మాట్లాడకని చెప్పారప్పుడు చేసింది చాలు. పెళ్ళైన వెంటనే కాదు అక్కడ, పెళ్ళైన వెంటనే అది ధర్మం కాదు. కానీ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు కూడా పుట్టారు, ఇంకా దేనికి మూడో తరం కూడా వచ్చింది ఇక్కడ. ఇంకా ఈ మొహమాటాలు పడుతూ ఉంటే కూర్చోలేము ఇక్కడ. అందుకని ఒంటరిగానే ఉండాలి. ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడే చేయండి, ఏ మూల కుదిరితే ఆ మూల చేయండి. ఈ మూల అని పెట్టుకోకండి, వాస్తుకి దీనికి సంబంధం లేదు. కింద పులి చర్మం వేసామా, పావు చర్మం వేసి నీకు తోచింది వేసుకో. మొత్తం మనం ప్రదేశాలు, క్షేత్రాలు, చర్మాలు, సమయాలు ఇవన్నీ పెంచేస్తాం, అసలు చేసి జపం తగ్గించేస్తాం. చివరికి ఆ పులి చర్మం ఒకటి దొరకలేదని 3 నెలలు వాయిదా వేస్తాడు. ఈలోపు శ్రీమద్ రమారమణ గోవింద వీడు వెళ్ళిపోయాడు. పులి చర్మం వచ్చే జన్మలో